మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్స్ అవిశ్వాసానికి రెడీ అవుతున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డితో ఇప్పటికే సమావేశమయ్యారు. వారందరూ కూడా చర్చల అనంతరం అవిశ్వాస తీర్మానంపై ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై 14 మంది కాంగ్రెస్ కౌన్సిలర్స్ కలెక్టర్ను కలవబోతున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. శాసనసభ ఎన్నికల సమావేశ సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కలిసిన వారితో కలిపి 14 మంది ఉన్నారు. దీంతో హస్తంకు బలం చేకూరడంతో అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. మరో 2 బీఆర్ఎస్ కౌన్సిలర్స్ రేపు మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించి మున్సిపల్ కు సంబంధించినటువంటి అంశంలో అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లందరూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓవరాల్ గా అన్ని చోట్ల కూడా ఇప్పటికే అవిశ్వాస తీర్మానంతో నూతన చైర్మన్ ఎన్నుకునేందుకైతే ముందుకు వెళ్తున్న క్రమంలో నాగర్ కర్నూల్ మున్సిపల్ కు సంబంధించి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కూచుకుల దామోదర్ రెడ్డితో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లంతా కూడా పూర్తి స్థాయిలో సమావేశమైనట్టుగా తెలుస్తుంది. నిన్న ఆయన నివాసం దగ్గరే పూర్తిగా 14 మంది కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానానికి సుముఖంగా ఉండి ఆయన కలిసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు జిల్లా కలెక్టర్ ను కలిసి అవిశ్వాస తీర్మానంతో పాటు నూతన చైర్మన్ ఎన్నుకోనికి పూర్తి స్థాయిలో మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మొత్తం 24 మంది కౌన్సిలర్లకు గానీ ఇప్పటికే మెజార్టీ పీపుల్ అంతా కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. దానికి సంబంధించి పాత చైర్మన్ ను గద్దెదించి కొత్త చైర్మన్ ఎన్నుకోవడానికి అయితే కౌన్సిలర్లంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మహబూబ్ నగర్ తో పాటు ఒకవైపు కొడంగల్, అదే విధంగా కల్వకుర్తి, ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆయా మున్సిపల్ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. తిరిగి ఈ రోజు పూర్తిగా ఈ యొక్క నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి మున్సిపల్ కూడా తన ఖాతాలో వేసుకునేందుకైతే సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ 14 మంది కౌన్సిలర్లంతా కూడా జిల్లా కలెక్టర్ ను కలిసి పూర్తిగా అవిశ్వాసానికి మద్దతు తెలిపే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఒకవైపు అసెంబ్లీ కావచ్చు, మరోవైపు ఎంపీ ఎలక్షన్స్ ఇవన్నీ దాటిన తర్వాత ఓవరాల్ గా బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖాళీ అయినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా చాలా మంది నేతలంతా కూడా కాంగ్రెస్ లో చేరుతుండడం, మొత్తంగా ఆయా జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శంకర్.